వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మరి ఈ ఎన్నికల్లో ఏదైతే ఆ ఓటింగ్ శాతం అనేది ఉందో అది మొత్తం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల వాళ్ళనే కాకుండా సాధారణ ప్రజానీకాన్ని కూడా ఆకర్షించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 85% ఓటింగ్ నమోదవటం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక సంచలనాత్మకమైనటువంటి ఓటింగ్ అని చెప్పాలి. మరి ఈ ఓటింగ్ దేనికి సంకేతం అని అందరూ ఇప్పుడు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ లో క్షేత్ర స్థాయిలో ఏ పార్టీకి ఎక్కువ అనుకూలత ఉంది అని ఆ సర్వేలు చేయటంలో ఇప్పుడు అందరూ కూడా నిమగ్నమైపోయారు. మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే పీవీకే పార్టీ అధినేత కొత్తగా ఈ ఎన్నికల్లో అడుగుపెట్టినటువంటి దళపతి విజయ్ లేదా విజయ్ జోసెఫ్, ఆయన చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఈ ఎన్నికల్లో చూపించబోతున్నారు. ఈ ఓటింగ్ సరళి దానినే సూచిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. మామూలుగా మొదట 15% వరకు ఓట్లను ఆయన సాధించే అవకాశం ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు, మీడియా సంస్థలు అంచనా వేశాయి. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద వచ్చినటువంటి వాళ్ళని చూసినప్పుడు అందరికీ ఒక విషయం అర్థమైపోయింది. ఎక్కువగా యూత్ అలాగే లేడీస్ వాళ్ళు అత్యధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించారు. ఓటింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వచ్చింది. సర్వేలన్నీ కూడా యూత్ ఈసారి విజయ్ వైపే నిలుస్తున్నారు అని చెప్తున్నాయి. మరి ఆ రకంగా చూసుకుంటే విజయ్ 15% మించి ఎక్కువ ఓటింగ్ ని పొందే అవకాశం ఉంది అని చెప్పేసి విశ్లేషకులు కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి అధికార డిఎంకే పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అన్నా డిఎంకే కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఎవరికి ఎక్కువ ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది అని ఇప్పుడు మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఒక చాప కింద నీరులా విజయ్ పార్టీ సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకొని యూత్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి మాట ఒకటి ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఎన్నికల ముందు చాలా చోట్ల ఆయనకు అసలు పార్టీ అభ్యర్థులే అంటే మొదట అభ్యర్థులుగా ఉన్నవాళ్ళు ఆ తర్వాత తప్పుకున్నారు అని ఇట్లాంటి వార్తలు ఏవో వచ్చాయి. కానీ ఆ ఓటింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన వైపు మొగ్గు కనిపిస్తా ఉంది. అంటే మొగ్గు కనిపించడం అంటే ఆయన అధికారంలోకి వచ్చేస్తాడు అని చెప్పేసి అందరూ చెప్పట్లేదు, కానీ బట్ ఖచ్చితంగా ఆయన ప్రభావితం చేశాడు, ఓటర్లను ప్రభావితం చేశాడు. మరి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఈసారి అంటే అది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ప్రధానంగా డిఎంకే పార్టీ ఈసారి విజయ్ వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి మాటని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కొంతమంది అయితే విజయ్ ఏదైతే చాలా మంది అనుకుంటున్నట్టు 15% కాదు, అది చాలా ఎక్కువగా ఉండబోతుంది ఆయన సాధించేటువంటి ఓట్ల శాతం అని కొంతమంది లెక్కలు చెప్తున్నారు. ప్రధానంగా చెన్నై లాంటి నగరంలో అయితే విజయ్కే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఎందుకంటే యూత్ ఎక్కువగా ప్రభావితం అయ్యేది విజయ్కి, అక్కడే ఉండారు. అలాగే తెలుగు వాళ్ళు కూడా ఈసారి ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా విజయ్కే ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంది అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తండ్రి కొడుకులు, సో వాళ్ళు మనందరికీ తెలుసు మాలో ప్రవహిస్తున్నది ద్రవిడ రక్తం అని చెప్పేసి బలంగా చెప్పేటువంటి వాళ్ళు. హిందీ అంటే ఆదరించలేని వాళ్ళు, హిందీ మీద ఏమాత్రం అభిమానం చూపించని వాళ్ళు, బీజేపీకి పూర్తి వ్యతిరేకులు. సో కాబట్టి ఈసారి ఒకవేళ అలాంటి ఓటింగ్ సరళి గనక అటు హిందీ ఇటు ద్రవిడ అనే ఆ రకంగా గనక చీలిపోయే అవకాశం ఉంటే మాత్రం ఆ మేరకు డిఎంకేకి ఓటింగ్ ఎక్కువ పడే అవకాశం ఉంది. బట్ అందులో నుంచి ఈసారి విజయ్ ఓట్లను చాలా వరకు చీల్చబోతూ ఉన్నాడు. అవన్నీ చాలా వరకు ఆయనకి పడబోతున్నాయి అనే మాట కూడా వినిపిస్తూ ఉంది. ప్రత్యేకించి నేను చెప్పినట్లు యూత్ అండ్ లేడీస్ తమిళనాడు ఎన్నికల్లో ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా చాలా కీలకమైనటువంటి మార్పుని తీసుకురావడంలో వాళ్ళు ముందుంటున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఈసారి మహిళలు ఎటువైపు ఎక్కువగా ఓటు వేస్తే వాళ్లే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి, వాళ్లే అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు.
సో ఏదేమైనా ఎన్నికలకు ముందు ఒక రకంగా ఉంది, ఎన్నికలు అయిన తర్వాత డిఎంకే అన్నా డిఎంకేలు కూడా విజయ్ సాధించినటువంటి ఓట్లు అంటే ఏదైతే ఒక అంచనా ఉందో అది దాన్ని చూసి కలవరపడుతున్నారు. మనం ఈసారి గెలుస్తామా, అధికారాన్ని చేపట్టగలుగుతామా అనే సందేహాలు పడుతున్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఒకవేళ హంగు అసెంబ్లీ ఏర్పడే పరిస్థితులు కూడా రావచ్చు అని కొంతమంది విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మక శక్తిగా ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకి నిలబడింది అనేటువంటి మాటని మాత్రం చాలా మంది ఘంటాబద్ధంగా చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం, మే 4వ తేదీ ఆ రోజు ఫలితాలు రాబోతున్నాయి, ఓట్లను లెక్కించబోతూ ఉన్నారు. సో ఏదేమైనా అంటే కొద్ది రోజుల్లోనే, ఒక 10 రోజుల్లోనే మనకి తమిళనాడు ఎన్నికలు ఎలాంటి మార్పుని కోరుకుంటున్నాయనే విషయం స్పష్టం చేయబోతూ ఉన్నాయి. సో అందులో విజయ్ మాత్రం ఒక ప్రభంజనాన్ని సృష్టించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రిజల్ట్ రోజున అని చెప్తున్నారు. మరి చూద్దాం, తాను అనుకున్నటువంటి మార్పు కోసం నా పార్టీకి ఓటేయండి అని చెబుతూ వచ్చినటువంటి విజయ్ మరి ఆ మార్పుని వాళ్ళ మెదడులో అంటే తమిళ ఓటర్లలో అది నాటుకునేట్లు చేయగలిగాడా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.